నేను రాసిన ఆన్సర్ కరెక్టే కదా సార్. ఆ క్వెషన్‌కి తగ్గ ఆన్సరే రాసాను. 8 మార్క్స్ క్వెషన్‌కి లాంగ్ ఆన్సర్ రాసాను. నాకేమో 4 మార్క్సే వేశారు. మరి టాపర్ అమ్మాయి నాకన్నా చిన్న ఆన్సర్ రాసింది. తనకేమో 8 మార్క్స్ వచ్చాయి. ఎందుకు సార్ ఇలా చేశారు? ఇలాంటి సిట్యుయేషన్ మీలో చాలా మందికి వచ్చే ఉంటుంది. రైట్. యెస్. మరి ఇక్కడ జరిగిన మిస్టేక్ ఏంటి? అంటే మీ టీచర్ మిస్టేకా? మీలో చాలా మంది ఎగ్జామ్ రాసిన తర్వాత మీ యొక్క ఆన్సర్ షీట్స్‌ని కరెక్షన్ చేసి మీ దగ్గరికిచ్చినప్పుడు మీ మార్క్స్ చూసుకున్న తర్వాత ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ మీ యొక్క టీచర్ దగ్గరికెళ్ళి ఇదే క్వెషన్ వేస్తారు. నేను ఆన్సర్ కరెక్ట్ రాసాను, పెద్దగా రాసాను, నాకు మార్క్స్ తక్కువొచ్చాయి. టాపర్ అమ్మాయి నాకన్నా కొంచెం చిన్నగా రాసింది. తనకేమో 8 మార్క్స్, నాకేమో 4 మార్క్స్. ఎందుకు సార్ ఈ డిఫరెన్స్? ఇక్కడ టీచర్ తప్పా? లేదంటే సిలబస్‌లో డిఫరెన్స్ ఉందా? ఏంటి? అదేమీ కాదు. మరి ఇక్కడ ఎక్కడ డిఫరెన్స్ ఉంది అంటే రైటింగ్ స్టైల్. యెస్. సో, తప్పకుండా రైటింగ్ స్టైల్ మ్యాటర్స్ ఎ లాట్ ఇన్ ద ఎగ్జామ్. పబ్లిక్ ఎగ్జామ్. మరి ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఒక యావరేజ్ స్టూడెంట్ యొక్క రైటింగ్ స్టైల్ ఎలా ఉంటుంది? టాపర్ స్టూడెంట్ యొక్క రైటింగ్ స్టైల్ ఎలా ఉంటుంది? అండ్ ఈ వీడియో ఎండ్ అయ్యేటప్పటికి మీ యొక్క రైటింగ్ స్టైల్ పూర్తిగా మారిపోతుంది. బికాస్ ఈ వీడియో నేను నా అజంప్షన్స్‌తో, ప్రిడిక్షన్స్‌తో, గెస్ వర్క్‌తో చేయట్లేదు. కంప్లీట్‌లీ డేటాని యూజ్ చేసుకొని చేస్తున్నాను. సో, మన యొక్క గవర్నమెంట్ పబ్లిక్ ఎగ్జామ్‌లో ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎవాల్యుయేషన్ అని కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తారు. నేను ఆ ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ పూర్తిగా చదివి మీ ఎగ్జామినర్ మీ యొక్క రైటింగ్ స్టైల్ ఎలా ఉంటే ఫుల్ మార్క్స్ ఏస్తారో బాగా అబ్జర్వ్ చేసి, ఆ డేటా ఆధారంగా నేను మీకోసం ఈ వీడియో తయారు చేశాను. సో, 100 ఔట్ ఆఫ్ 100% ఈ వీడియో పూర్తిగా చూస్తే మీ యొక్క రైటింగ్ స్టైల్ మారిపోతుంది. మీరు ఒకవేళ యావరేజ్ స్టూడెంటా? బిలో యావరేజా? అబోవ్ యావరేజా? ఏదైనా పర్వాలేదు. ఈజీగా టాపర్ యొక్క లెవెల్‌కి వెళ్ళడం అయితే ఖాయం. సో, ఇంకా మొదలు పెట్టేద్దాం. సో, మీ రైటింగ్ స్టైల్ ఎలా మార్చుకుంటే టాపర్ అవుతారు? సో, నేను పాయింట్ వైస్‌గా యావరేజ్ స్టూడెంట్ వర్సెస్ టాపర్ స్టూడెంట్ కంపారిజన్ చేద్దాం. సో, ఫస్ట్ ఆన్సర్ స్టార్టింగ్ స్టైల్ నుంచి మొదలు పెడదాం మన యొక్క వీడియో. అంటే ఎగ్జామ్‌లో అది ఏ సబ్జెక్ట్ అయినా సరే, మీరు ఆన్సర్ రాసేటప్పుడే మీ యొక్క ఫస్ట్ ఇంప్రెషన్ కొట్టేయాలి ఎగ్జామినర్ దగ్గర నుంచి. ఎలాగంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ యావరేజ్ స్టూడెంట్ ఎలా రాస్తారో చూద్దాం. ఇక్కడ నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ప్రొవైడ్ చేశాను చూడండి. సో, ఈ ఎగ్జాంపుల్‌లో వాట్ ఈస్ ద నేషనలిజం అనే క్వెషన్ వచ్చిందనుకుందాం. సో, యావరేజ్ స్టూడెంట్ యొక్క రైటింగ్ స్టైల్ ఎలా ఉంటుంది? నేషనలిజం ఈస్ ఎ ఫీలింగ్. నేషనలిజం ఈస్ వెరీ ఇంపార్టెంట్. నేషనలిజం డెవలప్డ్ ఇన్ యూరోప్. ఇలా రాసి వదిలేసాడు. ఓకేనా? సో, టాపర్ స్టైల్ ఎలా ఉంటుంది? ఇది కూడా చూద్దాం. నేషనలిజం ఈజ్ అ సెన్స్ ఆఫ్ యూనిటీ అండ్ కామన్ ఐడెంటిటీ అమాంగ్ పీపుల్ ఇన్ 19th సెంచరీ. నేషనలిజం ప్లేడ్ అ మేజర్ రోల్ ఇన్ యూనిఫికేషన్ ఆఫ్ యూరోపియన్ నేషన్స్. మరి ఈ రెండిటికి, ఈ రెండిటికి మధ్య తేడా మీకు అర్థమైందా? యావరేజ్ స్టూడెంట్ యొక్క స్టైల్ చూసుకుంటే ఇక్కడ ప్రాపర్ డైరెక్షన్ లేదు. అంటే అసలు తను ఏం రాస్తున్నాడు? ఒక బెటర్ స్టార్ట్ అనేది లేదు. ప్రాపర్ డెఫినిషన్ లేదు. ఓకే. సో, ఆబ్వియస్‌లీ మీ ఫస్ట్ ఇంప్రెషన్ అనేది పోతుందనమాట కరెక్షన్ చేసే ఎగ్జామినర్ దగ్గర. మరి టాపర్ స్టైల్‌లో చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తన యొక్క ప్రాపర్ డెఫినిషన్ రాసాడు. అండ్ క్వెషన్‌కి తగ్గ ఆన్సర్‌ని స్టార్టింగ్‌లోనే మంచిగా ప్రెజెంట్ చేశాడు. కీవర్డ్స్‌ని మెన్షన్ చేశాడు. డైరెక్ట్ కాన్సెప్ట్‌లోకెళ్ళాడు. సో, అంటే డైరెక్ట్ కాన్సెప్ట్‌లోకెళ్ళాడు. అండ్ ఎగ్జామినర్‌కి ఒక క్లారిటీ అనేదొచ్చింది. అదేంటి అంటే ఎగ్జామినర్ హాస్ ఎ క్లారిటీ థట్ యెస్, ఈ స్టూడెంట్‌కి ఈ కాన్సెప్ట్ మీద అండర్‌స్టాండింగ్ ఉంది. సో, డెఫినైట్‌లీ ఈ ఆన్సర్‌కి ఆయన ఒకవేళ ఇది 4 మార్క్స్ క్వెషన్ అయితే ఇక్కడ 4 మార్క్స్ వచ్చేస్తాయి. ఇక్కడ ఖచ్చితంగా 2 మార్క్సో, 1 మార్కో వస్తాయి. థట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్. ఓకే. సో, నెక్స్ట్ పాయింట్ చూద్దాం. స్ట్రక్చర్. అంటే మీ యొక్క ఆన్సర్ స్ట్రక్చర్ ఎలా ఉండాలి? యావరేజ్ స్టూడెంట్ యొక్క ఆన్సర్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? ప్రాపర్ స్ట్రక్చరే ఉండదు. హెడింగ్స్ ఉండవు. సబ్ హెడింగ్స్ ఉండదు. ప్రాపర్ హ్యాండ్ రైటింగ్ ఉండదు. పాయింట్స్ వైస్‌లో మెన్షన్ చేయడు. ఒక లాంగ్ పారాగ్రాఫ్ ఏదో ఒక పెద్ద పారాగ్రాఫ్ ఇందాక స్టార్టింగ్‌లో ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి. కరెక్ట్ ఆన్సర్ రాస్తాను కదా! అంటే నువ్వు పేజీ నిండా నింపడం కాదు కదా! మనకు కావాల్సింది. ఆ క్వెషన్‌కి తగ్గ రిలవెంట్ ఆన్సర్‌ని పాయింట్ వైస్‌లో ప్రొవైడ్ చేయాలి. సో, యావరేజ్ స్టూడెంట్ ఇలా రాస్తారు. దీన్ని బట్టి మిమ్మల్ని మీరు అసెస్ చేసుకోండి. మీరు యావరేజ్ స్టూడెంట్‌గా ఉన్నారా? టాపర్ స్టైల్‌లో ఉన్నారా? ఒకవేళ మీరు యావరేజ్ స్టైల్‌లో ఉంటే థట్స్ నాట్ ఎ ప్రాబ్లమ్. మార్చేసుకోవచ్చు. ఓకే. సో, ఇక్కడ టాపర్ స్టైల్ చూద్దాం. ఇక్కడ టాపర్ ఎలా రాస్తాడు? 100% తన యొక్క ఆన్సర్‌కి ఫస్ట్ మంచిగా హెడింగ్ రాస్తాడు కీవర్డ్స్ తోటి. సబ్ హెడింగ్స్ కూడా మెయింటైన్ చేస్తాడు. నంబర్డ్ పాయింట్స్ నంబర్ వైస్‌గా నీట్‌గా కీ పాయింట్స్ రిలవెంట్ ఆన్సర్‌ని ప్రొవైడ్ చేస్తాడు. ఎక్స్‌ప్లనేషన్ చాలా స్మాల్‌గా ఉంచుతాడు. సోది అంతా రాస్తే అదంతా చదవరు. ఆ సోదిలో కరెక్ట్ పాయింట్స్ మిస్ అయిపోతాయి. అందుకే కన్‌సైజ్‌గా ఉండాలి ఆన్సర్. వెయిటేజ్‌కి తగ్గ ఆన్సర్ ఉండాలి. అందులో కరెక్ట్ కీ పాయింట్స్ అన్నీ కనపడాలి. థట్ ఈస్ ద టాపర్ స్టైల్. ఓకే. మరి నెక్స్ట్ క్రైటీరియా చూద్దాం. ఇక్కడ నేను స్ట్రక్చర్‌కి సంబంధించి టాపర్ స్టైల్ ఎలా ఉంటుందని ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఎగ్జాంపుల్స్ చూడండి. సో, హియర్ ఎగ్జాంపుల్ కాజెస్ ఆఫ్ నేషనలిజం అని చూసుకుందాం. కామన్ లాంగ్వేజ్, షేర్డ్ హిస్టరీ, కల్చర్ యూనిటీ.
కల్చరల్ యూనిటీ. ఈ సబ్ హెడింగ్స్ కనపడాలి. ఎగ్జామినర్ ఇవి చూడగానే లోపల నువ్వు రాసిన మ్యాటర్ కన్నా దీనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. సో, ఆబ్వియస్‌లీ మార్క్స్ వచ్చేస్తాయి. టాపర్ స్టైల్ ఎలా ఉంటుందో అర్థమైందా? యాహ్! ఈపాటికే మీకు సూపర్ వీడియో అని అనిపిస్తే గనక జస్ట్ ఒక లైక్ చేసేయండి. ఓకే. థింకింగ్ అండ్ మెమరైజింగ్ అంటే యావరేజ్ స్టూడెంట్ ఎలా థింక్ చేస్తాడు? టాపర్ ఎలా థింక్ చేస్తాడో చూద్దాం. యావరేజ్ స్టూడెంట్ ఏం చేస్తాడంటే ఆ ఆన్సర్ అంతా బట్టి పడతాడు. ఓకే. బట్టి పట్టడం అంటే మీకు తెలుసు కదా! జస్ట్ బై హార్ట్ చేసేస్తాడనమాట. బై హార్ట్ చేసి రాసేస్తే ఏమవుతుంది? మేబీ ఫస్ట్ లైన్ రాస్తాడు. సెకండ్ లైన్ రాసేటప్పటికి మర్చిపోతాడు. మర్చిపోయి అది ఒక హాఫ్ ఇన్‌కంప్లీట్ ఆన్సర్ అయిపోతుంది. టాపర్ ఏం చేస్తాడు? బై హార్ట్ చెయ్యడు. మరి టాపర్ ఏం చేస్తాడు? కాన్సెప్ట్‌ని, కాన్సెప్ట్‌ని థరోగా అండర్‌స్టాండ్ చేసుకుంటాడు. ఒక స్టోరీలా దాన్ని విని కాన్సెప్ట్‌ని అండర్‌స్టాండ్ చేసుకొని అండ్ ఆ తర్వాత మంచిగా రివైజ్ చేస్తాడు. అండ్ ప్రాక్టీస్ చేస్తాడు. దట్స్ ఇట్. మెమరైజింగ్ ఉండదిక్కడ. అంటే ప్రెజెంటింగ్ స్టైల్ అండ్ ప్రాపర్ మెథడ్‌లో చదువుతాడు. నెక్స్ట్ మ్యాప్ అండ్ డయాగ్రామ్ యూసేజ్ చూసుకుందాం. మనది సోషల్ కాబట్టి మ్యాప్ గురించి చెప్తాను. యావరేజ్ స్టూడెంట్ ఏం చేస్తాడంటే మ్యాప్ పాయింటింగ్‌లో ఎప్పుడు కూడా ప్రాపర్‌గా లేబుల్ చేయడు. ఓకేనా? అండ్ ప్రాపర్‌గా లొకేషన్‌ని పాయింట్ చేయరు. మ్యాప్ ఉందనుకోండి. సో, గోదావరి రివర్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఫ్లో అవుతుందనేది చూపించాలి. నువ్వు జస్ట్ ఒకవేళ ఇది ఆంధ్రప్రదేశ్ మ్యాప్ ఇండియా మ్యాప్ అనే అనుకుందాం. నువ్వు రివర్ గోదావరికి జస్ట్ ఇలా రాసేసి నువ్వు ఎక్కడో రివర్ గోదావరి అని పెడితే ఇది రాంగ్. మరి టాపర్ స్టైల్ ఎలా ఉంటుంది? ఇదే ఇండియా మ్యాప్‌లో టాపర్ కరెక్ట్‌గా చూపిస్తాడు గోదావరి యొక్క ఫ్లో. అంటే ఫస్ట్ ఇక్కడి నుంచిలే. ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి, ఎక్కడి నుంచి ఎండ్ అవుతుంది. అంటే ప్రాపర్ షార్ప్ పెన్సిల్ ఆర్ పెన్‌తో కూడా మీరు మోస్ట్‌లీ పెన్నే యూజ్ చేయండి మ్యాప్ పాయింటింగ్‌లో. పెన్‌తో నీట్‌గా దాని యొక్క డైరెక్షన్ ఫ్లో చూపిస్తాడు. అండ్ రివర్ గోదావరి అని చెప్పేసి మెన్షన్ చేస్తాడు. ఓకే. సో, నీట్‌గా లేబుల్ చేస్తాడు. కరెక్ట్ ప్లేస్‌లో మ్యాప్ పాయింటింగ్ అనేది లొకేట్ చేస్తారు. సో, మ్యాప్ పాయింటింగ్‌లో 8 మార్క్స్ స్కోర్ చేయొచ్చు. ఈజీగా 8 మార్క్స్ వచ్చేస్తాయి. అవునా? కాదా? సో, మ్యాప్ బాగా ప్రాక్టీస్ చేయాలి. ఓన్లీ వెన్ యూ ప్రాక్టీస్ వెల్ దెన్ ఓన్లీ యూ కెన్ డూ బెటర్. సో, మ్యాప్ పాయింటింగ్ ఎన్ని సార్లు అంటే అన్ని సార్లు ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? సో, నెక్స్ట్ టైమ్ మేనేజ్‌మెంట్ చూద్దాం. ఇది చాలా చాలా మేజర్ థింగ్ అన్నమాట. యావరేజ్ స్టూడెంట్ ఏం చేస్తాడంటే పేపర్ తీసుకున్న తర్వాత టైమ్ స్టార్ట్ అయిన తర్వాత ముందు 1 మార్క్ ఆన్సర్స్‌లోనో 4 మార్క్ ఆన్సర్ ఓకే. 1 మార్క్ ఆన్సర్స్‌తో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్వెషన్ చూస్తాడు. ఓకేనా? సో, ఫస్ట్ వాట్ ఈస్ ద ఫుల్ ఫార్మ్ ఆఫ్ బీహెచ్‌ఈఎల్ అని ఉంది. ఓకేనా? ఏమంటారు? బి అంటే ఏంటి? భరత, భవానియా, హైదరాబాదా, ఎలక్ట్రానిక్స్, లాస్ట్ ఏదో పిచ్చి పిచ్చిగా థింక్ చేసుకుంటూ ఇక్కడే టైమ్ అంతా వృధా అయిపోద్ది. ఓకేనా? సో, ఫస్ట్ క్వెషన్ దగ్గర టైమ్ వేస్ట్ చేసేసి లాస్ట్‌కొచ్చేసరికి ఫైనల్ ఆన్సర్స్‌కొచ్చేసరికి హాఫ్ ఆన్సర్స్ ఇన్‌కంప్లీట్ ఆన్సర్స్ అనేది రాస్తారు. టైమ్ వేస్టేజ్ అవుతుంది. ఓకేనా? వేస్టేజ్ అవుతుంది. ఇది యావరేజ్ స్టూడెంట్. మరి టాపర్ స్టైల్ ఏంటి? టైమ్ మేనేజ్‌మెంట్ అనేది చాలా ప్రాపర్‌గా ఉంటుంది. కరెక్ట్‌గా ఉంటుంది. ఎలా టైమ్ మేనేజ్‌మెంట్ చేస్తాడు? ఫస్ట్ ఈజీ ఆన్సర్స్ నుంచి స్టార్ట్ చేస్తాడు. నీట్‌గా తను రాసే ఆన్సర్స్‌ని నంబరింగ్ చేసుకుంటూనే తను ఏ సెక్షన్ ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఈజీతో మొదలుపెట్టమన్నాం కదా! అని చెప్పేసి నువ్వు ఫోర్త్ ఆన్సర్ అని చెప్పేసి నువ్వు ఆన్సర్ రాసేస్తే ఇది ఏ సెక్షన్ ఏంటి? కరెక్షన్ చేసే వ్యక్తికి తెలియాలి కదా! సో, అందుకే సెక్షన్ 4లో నీకు ఏదో ఈజీ అనిపించింది. సో, నువ్వు అక్కడితో మొదలుపెట్టేసావు. నీకు థర్డ్ ఆన్సర్ ఈజీ. సో, సెక్షన్ 4 అని మెన్షన్ చేసి థర్డ్ ఆన్సర్ రాసేస్తావు ఈజీ కాబట్టి. సో, నీకు ఈజీగా ఉన్నాయన్నీ ముందు రాసేస్తావు. తర్వాత ఉన్న టైంలో నీకు డిఫికల్ట్ అనిపించేవి థింక్ చేసుకోవడానికి టైమ్‌ని పెడతావు. సో, ఈ విధంగా టాపర్ అనేది టైమ్ మేనేజ్‌మెంట్ చేస్తారు. నెక్స్ట్ చూసుకుంటే ప్రెజెంటేషన్ ఎలా ఉంటుంది? యావరేజ్ స్టూడెంట్ ఎలా ప్రెజెంటేషన్ చేస్తాడు? టాపర్ ఎలా ప్రెజెంటేషన్ చేస్తాడు? యావరేజ్ స్టూడెంట్ ఎప్పుడు కూడా చాలా చిన్న చిన్న లెటర్స్‌తో ఎగ్జామినర్‌కి అర్థం కానట్టు, చీమలు రాసినట్టు లేదా కోడికెలికినట్టు ఉంటదనమాట హ్యాండ్ రైటింగ్. ఏదో డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ ఇస్తారు చూడండి మెడిసిన్స్‌కి. అలా రాస్తే ఏం అర్థమవుతుంది చెప్పండి? అవునా? ఎప్పుడు కూడా మీడియం సైజ్ హ్యాండ్ రైటింగ్ ఉండాలి. ఏదో ఇడ్లీలా ఇంతింత రాయకూడదు. చీమల్లాగా ఇంతింత పిచ్చి పిచ్చిగా రాయకూడదు. ప్రెజెంటేషన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ ఇంప్రెషన్ ఈస్ ద బెస్ట్ ఇంప్రెషన్. సో, నీ పేపర్ కరెక్షన్‌కి ఆయన చేతిలోకి తీసుకున్నప్పుడు సో అండ్ సో ఎగ్జామినర్ వాళ్ళకేమనిపించారంటే చూడగానే అబ్బా! భలే రాసాడే! భలే ఉందబ్బా! ఈరోజు నా కరెక్షన్ ప్రాసెస్ ఈజీ అయిపోతది అన్న ఇంప్రెషన్ కలుగజేయాలి. నీట్‌గా నంబరింగ్ ఉండాలి, హెడ్డింగ్స్ ఉండాలి, సెక్షన్ నేమ్ ఉండాలి అండ్ మీ యొక్క డీటెయిల్స్ ప్రాపర్‌గా ఎంటర్ చేయాలి. మీరు రాసే రాత పెద్దగా ఉండకూడదు, చిన్నగా ఉండకూడదు, మీడియం సైజ్ ఉండాలి. ఓవర్ రైటింగ్ చేయకూడదు. అంటే చూడండి ఫర్ సపోజ్ హ్మ్. నేషనలిజం ఇది కాదు. నేషనలిజం. ఇది కాదు. ఫార్మ్. ఇలా పిచ్చి పిచ్చిగా ఉండకూడదు. ఓవర్ రైటింగ్ చేయకూడదు. స్ట్రైక్ ఆఫ్ చేయకూడదు. నీట్‌గా గ్యాప్ ఇచ్చుకొని మంచిగా రాయాలి. ప్రాపర్ స్పేసింగ్ ఉండాలి వర్డ్‌కి. ఓకేనా? సో, యావరేజ్ స్టూడెంట్ స్పేసింగ్ ఇవ్వరు. టాపర్ స్టైల్‌లో చూసుకుంటే స్పేసింగ్ ఉంటుంది. కీవర్డ్స్‌ని అండర్‌లైన్ చేస్తాడు. సో, అప్పుడేంటంటే ఎగ్జామినర్ కళ్ళు దాని మీదకెళ్తాయి. ఓకే. ఇతనికి కాన్సెప్ట్ ఉంది అని చెప్పేసి అర్థమవుతుంది. సో, టాపర్ ఎప్పుడు కూడా గుడ్ ప్రెజెంటేషన్ చేస్తాడు. పాజిటివ్ ఇంప్రెషన్‌ని కొట్టేస్తాడు.
దట్ ఈస్ అబౌట్ టాపర్ ప్రెజెంటేషన్. బిగ్గెస్ట్ మిస్టేక్ చూద్దాం. మరి యావరేజ్ స్టూడెంట్ చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటి ఇక్కడ? లాంగ్ పారాగ్రాఫ్ కథలు, స్టోరీలు, 'బాహుబలి' కథ, సినిమా అంతా డైరెక్టర్ నుంచి ప్రొడక్షన్ బాయ్స్ వరకు అందరి పేర్లు రాసుకొచ్చేస్తాడనమాట. అంత లాంగ్ పారాగ్రాఫ్ సోది రాస్తే మార్క్స్ రావు నాన్న. ఓకేనా? ఊరికే మెమరైజ్ చేసుకోకూడదు. యావరేజ్ స్టూడెంట్ మెమరైజ్ చేస్తాడు. ఇంగ్లీష్‌కి భయపడతాడు. అన్‌టైడీగా పేపర్‌ని చాలా ఐ మీన్ పిచ్చిగా, నీట్‌గా ఉంచడు. పేపర్‌ని చిరాగ్గా ఓవర్ రైటింగ్ చేయడం, కొట్టేయడం అండ్ ఆన్సర్ గుర్తురాక ఏడ్చి, ఏడ్చి నీ కన్నీళ్ళన్నీ పేపర్ మీద పడిపోయి, కొంచెం చిన్న, చిన్న చిల్లులు పడిపోయి, ఒక రకంగా అయిపోద్దనమాట పేపర్. అది చూసిన వెంటనే ఎగ్జామ్‌లకి అయ్యబాబోయ్! ఏంటి స్టూడెంట్ ఇలా రాసాడని చెప్పేసి ముందే ఆయనకి బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చేస్తది. కరెక్షన్ చేసే వాళ్ళకి, టీచర్స్‌కి. ఓకేనా? సో, మీరు గుర్తుపెట్టుకోవాలి. లాంగ్ పారాగ్రాఫ్స్ ఉండద్దు. సింపుల్‌గా, కన్‌సైజ్‌గా రెలెవెంట్ ఆన్సర్ ఉండాలి. పాయింట్స్‌లో రాయండి. హెడ్డింగ్స్, సబ్ హెడ్డింగ్స్ మెన్షన్ చేయండి. మీరు రాసే సెక్షన్ ఇంకా క్వెషన్ నంబర్ మెయింటైన్ చేయండి. మెమరైజ్ చేయొద్దు. బట్టి పట్టొద్దు. బట్టి పడితే మర్చిపోతావు. అండర్‌స్టాండ్ చేసుకో కాన్సెప్ట్. అండ్ ఫియర్ ఆఫ్ ఇంగ్లీష్ ఇది సోషల్ అనేది కంటెంట్ సబ్జెక్ట్. సో, ఫోకస్ ఆన్ కంటెంట్. నువ్వు రాసే ఆన్సర్ కరెక్ట్‌గా ఉండాలి. అంటే చూడండి ద పీపుల్ బిలాంగ్ టు దిస్ నేషన్ ఆర్ ద పీపుల్ ఇన్ దిస్ నేషన్. ఓకే. నీ సెంటెన్స్ ఆర్డర్ సరిగ్గా లేదు. టెన్షన్ పడకు. నీ ఇంగ్లీష్ సరిగ్గా లేకపోయినా ఎగ్జామినర్ నీ కంటెంట్ ఓకే. ఇతనికి అర్థమైంది కాన్సెప్ట్. కరెక్ట్ రాసాడని చెప్పి అది చూస్తారనమాట. నీట్‌గా, క్లియర్‌గా ఉంచుతాడు. ఏడ్చి, ఏడ్చి కన్నీళ్ళన్నీ పేపర్ మీద ఏయడనమాట. ఓకేనా? ఏడ్చో లేదా ఇంకేదో చేసో చాలా నీట్‌గా, టైడీగా ఉంచాలి. పేపర్ క్లియర్‌గా ఉండాలి. ఇలా ఉంటే ఇప్పుడు నేను మెన్షన్ చేశాను టాపర్ స్టైల్ పాయింట్స్ అన్నీ మీరు ఏకీభవిస్తున్నారా? మీకు కూడా నేను చెప్పినవన్నీ కరెక్ట్ అనిపిస్తున్నాయా? అనిపిస్తున్నట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీరు కూడా టాపర్ స్టైల్‌లో ఫుల్ టు ఫుల్ మార్క్స్ కొట్టాలంటే ఈ వీడియో చూసారు కదా! ఈ పాయింట్స్ అన్ని ఫాలో అయిపోండి. వీడియో ఎలా అనిపించింది? బా అనిపించిందా? ఫాలో అవుతారా? కామెంట్ చేయండి. మన వేదాంతు ఏపీఎన్‌టీఎస్ 9థ్ అండ్ 10థ్ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ షారోన్ మ్యామ్ వేదాంతు సోషల్ మాస్టర్ టీచర్‌ని గుర్తుపెట్టుకోండి. లైవ్ సెషన్‌లో చాలా క్లాసెస్ ఉన్నాయి. రండి రోజు మనం క్లాసెస్ నేర్చుకుని ఎగ్జామ్‌లో ఫుల్ టు ఫుల్ మార్క్స్ కొట్టేద్దాం. దట్ ఈస్ అబౌట్ ద వీడియో. థాంక్ యూ అండ్ సైనింగ్ ఆఫ్. బై బై.